అందరికీ నమస్తే అండి. ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక కొత్త చర్చ నడుస్తోంది. అక్కడ ఉప ఎన్నిక ఖాయం. ఎందుకంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించారు కాబట్టి ఆ సీటు ఖాళీ అయింది కాబట్టి మరో 2 నెలల్లో ఆ ఉప ఎన్నిక ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి నేను అనుకోవడం మరో 10-15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ బైపోల్కు మీద బెట్టింగులు జరుగుతున్నాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ జరుగుతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో సర్వేలు జరుగుతున్నాయి, క్యాంపెయినింగ్స్ జరుగుతున్నాయి, ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు కూడా దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన నవీన్ యాదవ్ కుర్రాడు, శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు, సో ఆయన రెడీ అయ్యారు. దాదాపుగా ఆయన కన్ఫర్మ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఇక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి అనుకుంటున్నప్పటికీ దీపక్ రెడ్డికి అక్కడ ఇంట్రెస్ట్ లేదు కంటెస్ట్ చేయడం. ఆయన మరో మహిళకి ఎవరికైనా బీసీ మహిళకి ఇద్దాము అనే ఆలోచనతో ఉన్నారంట. సో అది ఒక క్వశ్చన్ మార్కు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారి సోదరుడు వజ్నాథ్ ఆయన పోటీలోకి దిగాలని చూస్తున్నారు, లేదా గోపీనాథ్ గారి వైఫ్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాల. ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ కొత్తగా పైకు తెర మీదకు వచ్చిన ఒక చర్చ ఏమిటంటే ఇది గాసిప్ మాత్రమే, నాట్ ఫ్యాక్ట్. అది గాసిప్పే, కానీ ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి, నిజమైతే ఏంటి పరిస్థితి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది అనేది చర్చ. బీజేపీ అభ్యర్థి ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉందిగా, ఎన్డీఏ కూటమి. సో ఈ కూటమి తరపున అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తే బాగుంటుంది అని తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 2 రోజుల కిందట చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ కంటెస్ట్ చేయలే. సో టీడీపీ కార్యకర్తలకు నాయకులకు చంద్రబాబు గారు స్వేచ్ఛనిచ్చేశారు. మీ ఇష్టం, మనకు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్, మనం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం కంటెస్ట్ చేస్తే అక్కడ మళ్ళీ దృష్టి పెట్టలేము, కాబట్టి మీకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండి, సైలెంట్ అవ్వండి ఈసారికి అని చెప్పారు. ఆ తర్వాత మాత్రం కొన్ని సందర్భాల్లో తెలంగాణలో మన పార్టీ పోటీ చేయలేదు, కానీ మనం యాక్టివ్గానే ఉంటాము అని చెప్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున ఫస్ట్ టైం ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈవెన్ 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 15 మంది గెలిచారు. అఫ్కోర్స్ పార్టీలు మారినప్పటికీ టీడీపీ తరఫున గెలిచారు. అలాగే 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున గెలిచారు. పొత్తులో ఉన్నప్పటికీ గెలిచారు. ఇద్దరు అనుకుంటా గెలిచారు కదా, 2-3, నాకు సరిగ్గా గుర్తులేదు. ఈవెన్ 2014లో కూడా 7 అనుకుంటా గెలిచింది. సో ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అక్కడ తెలంగాణ టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం, జూబ్లీ హిల్స్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ప్లేస్. కమ్యూనిటీ పరంగా చూసుకున్నా, అలాగే వలసల ఓట్లు అక్కడ ఎక్కువ. అక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, వాళ్ళు కూడా సెటిలర్స్ ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. కృష్ణా జిల్లా, గుంటూరు అండ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కమ్మ ప్లస్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారనమాట. వాళ్ళు ఎక్కువ. వాటితో పాటు ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ అక్కడ. వాళ్ళతో పాటు బీసీలు, అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ పొలిటికల్గా పెత్తనం అంతా కూడా కమ్మ సామాజిక వర్గంతో ఎక్కువ అనమాట, ఏ వార్డు వైజ్ చూసుకుంటే. సో అందుకని మొదటి నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు కూడా టీడీపీ ద్వారానే వచ్చారు. టీడీపీ నుంచి ఆయన 2 సార్లు కంటెస్ట్ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి వెళ్ళారు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఒకటి అక్కడ సెటిలర్స్ ఓట్లు ఎక్కువ, సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, ప్లస్ పార్టీ ఓట్లు ఎక్కువ. పార్టీ స్ట్రాంగ్ ఉందన్నమాట, అక్కడ పునాదులు బాగున్నాయి. సో అక్కడ కూటమిలో భాగంగా పోటీ చేస్తే బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా కలిసి వస్తుంది, ప్లస్ బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి. బీఆర్ఎస్కి అక్కడ ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ లేదు. బీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్ ఉన్న ఓట్ బ్యాంక్ చాలా వరకు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన ఓట్ బ్యాంకే. సో అక్కడ టీడీపీ కనుక కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్కి టీడీపీకే ప్రధానమైన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వెళ్ళిపోద్ది. సో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి అండ్ బీజేపీ ఓట్లు కూడా కలిసి వస్తాయి. ప్లస్ కాంగ్రెస్కు ఓటేయాలనుకున్న కొంతమంది సెటిలర్స్ కూడా టీడీపీకి ఓటేసే అవకాశం ఉంది అని, అంటే ఒక రకమైన ఫార్ములా రూపొందించి, ఒక క్యాంపెయినింగ్ డిజైన్ ఒకటి రూపొందించి చంద్రబాబు గారి చెవిలో వేశారు. నిజానికి చంద్రబాబు గారికి ఇష్టం లేదు ఇప్పుడు అక్కడ పోటీ చేయించడం అనేది, ఇష్టం లేదు, దాని మీద ఫోకస్ పెట్టడం ఇష్టం లేదు. కానీ అక్కడ వాళ్ళు మాత్రం
తెలంగాణ అసెంబ్లీలో ఒకరు ఉంటే బాగుంటుంది టీడీపీ తరపున అని గట్టిగా కోరుకుంటున్నారు. దానికి సంబంధించి కొన్ని పేర్లు కూడా రిఫర్స్ చేస్తున్నారు. వాళ్ళు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, వీళ్ళు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అని రకరకాల పేర్లు ప్రపోజ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ పేర్లన్నీ కూడా మనం తర్వాత చూద్దాం, ఇది నిజమనే దాన్ని బట్టి కాదనే దాన్ని బట్టి చూద్దాం. అయితే చంద్రబాబు గారు ఒప్పుకుంటే, ఎస్ కంటెస్ట్ చేయాలి అని ఒప్పుకుంటే ఒక 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ చంద్రబాబు గారు ఒప్పుకోకపోతే నో అంటే మాత్రం ఇక్కడ టీడీపీ అనేది పోటీ ఉండదు. యాజ్ యూజువల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకే మధ్య పోటీ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది. నిజంగా టీడీపీ కనుక పోటీ చేస్తే కాంగ్రెస్కి టీడీపీకి హోరాహోరీగా ఉంటుంది ఫైట్. ఖచ్చితంగా టీడీపీకి గెలుపు అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. వీళ్ళు ఎంపిక చేసే అభ్యర్థిని బట్టి ప్లస్ అక్కడ చేసే ప్రచారాన్ని బట్టి. బీజేపీ అండ్ జనసేన ఓట్ బ్యాంక్ కలిసి వస్తే బీఆర్ఎస్ ఓట్లు కూడా ఖచ్చితంగా చీలిపోతాయి. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న ప్రమోషన్ అండి, అడ్వర్టైజ్మెంటు. మీరు వీలైతే laddupallem.com అనే ఒక వెబ్సైట్ ఇప్పుడు విజిట్ చేయండి. ఆ వెబ్సైట్ విజిట్ చేసి ఆ ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటనేది చూడండి. ఇవన్నీ కూడా యూనిక్ ఐటమ్స్, బయట ఎక్కడ మీకు దొరకవు. అవిసె గింజలతో లడ్డూలు, పొద్దుతిరుగు గింజలతోనూ, గుమ్మడి గింజలతోనూ ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉంటాయి. అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలు ప్లస్ హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడ లాంటి హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన ఇలా భిన్నమైన ఒక 20 రకాల లడ్డూలు, 12 నుంచి 15 రకాల హాట్ స్నాక్స్, వీటితో పాటు ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, ప్లస్ ఏబీసీ పౌడరు, యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడరు అండ్ మునగాకు పౌడరు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. చాలా అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్, నేరుగా సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తెప్పించుకొని వీళ్ళు హోమ్ మేడ్తో తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారనమాట. సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఏం కావాలో ఆర్డర్ తీసుకోండి. థ్యాంక్ యూ.